శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఏ సెలెక్ట్ చేస్తారో అనేది ఇంకా ఇంకా నో అని చెప్పలేదుగా. అంతవరకు బ్లెస్సింగ్ డిస్కైజ్ అనుకుని వెళ్ళాడు. హోప్ నన్ను బాగుంటానంటారు కదా అందరూను, నేను రాయల్గా ఉంటానంటారు కదా, నేను సెలెక్ట్ అవుతానులే ఏమో అని చెప్పేసి ఆశతో ఉన్నాడు. మర్నాడు వెళ్ళాడు. మర్నాడు వెళ్ళిన తర్వాత ఆయన ఎవరో పూర్ణచంద్ర గారు పిలిచి ఆయన చేత సారీ బాబు సారీ బాబు నేను రాజుబాబు అని ఒక ఆయన వచ్చాడు. ఆయన సెలెక్ట్ చేశారు డైరెక్టర్ అయ్యన్నమూర్తి అని డైరెక్టర్. అయ్యన్నమూర్తి గారు గిరిబాబుని పిలిచి ఏం చెప్పాడంటే, బాబు రాజుబాబు అనే అతను సెలెక్ట్ చేశారు యూనిట్ అంతా మొత్తం నిర్మాత గారును, ఇది అయ్యన్నమూర్తి చెప్పాడు గిరిబాబు గారితో. అంచేత నేను తర్వాత ఒక సినిమా తీస్తున్నాను, దాంట్లో నీకు ఖచ్చితంగా వేషం ఇస్తాను అన్నారు. అది చెప్పలేదు, అలా ఊడిపోయాడు. అలాగే సార్ అంటూ వచ్చాడు. అంటే ఇక అయిపోయాడు. ఇప్పుడు వచ్చేది ఇంతకుముందు ఇవన్నీ గుర్తుకొచ్చినాయి ఆయనకి, ఇంతకుముందు అని గుర్తుకొచ్చాడు. ఆ తర్వాత కో డైరెక్టర్ ఎవరంటే జి రామ్మోహన్ రావు డైరెక్టర్, అతను కూడా తర్వాత డైరెక్టర్ అయ్యాడు. జి రామ్మోహన్ రావు కో డైరెక్టర్ వచ్చి, మీరు ఊరి నుంచి వచ్చారు కదా, ఆ ఛార్జీలు ఇవ్వన్నారని చెప్పి డబ్బులు ఇచ్చాడు. డబ్బులు తీసుకోకుండా అలాగే వచ్చాడు. ఏమిటిది అసలు, ఇప్పుడు ఊరికి ఎలా వెళ్ళేది, పరువు అంతా పోయింది మొత్తం. నేను వద్దంటున్నా, కోయిదర్ జాతకం నిజమైంది అనుకుని భ్రమపడ్డాను నేను, అది కూడా నిజం కాదనమాట అని చెప్పేసి వెళ్ళాడు. వెళ్ళి అప్సెట్ అయిపోయాడు. అప్సెట్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి రూమ్కి వెళ్ళాడు. రూమ్కి వెళ్ళి ఇప్పుడు ఊరికి ఎలా వెళ్ళాలి అది పెద్ద క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు అసలే తండ్రి చాలా కోపంగా ఉన్నాడు. ఈ వేషాలు వెళ్తున్నావు తిరిగి వస్తున్నావు. ఒక పక్కన ముగ్గురు పిల్లలు, తండ్రివి నువ్వు, అసలు ఆ జ్ఞానం ఏమైనా ఉందా నీకు అని తిట్టడం, ఇవన్నీ గుర్తుకొచ్చేసినాయి. భార్య అర్థం చేసుకోగలదు భర్తని, కానీ తల్లిదండ్రులు ఊళ్ళో వాళ్ళు అర్థం చేసుకోరుగా. ఊళ్ళో వాళ్ళు ఏం కామెంట్ చేస్తారు, వాళ్ళ ముందు ఎలా తలెత్తుకు తిరగాలని చెప్పేసి దుగ్ధలో గిరిబాబు గారు నలిగిపోయి ఇక అప్సెట్ అయిపోయి ఓ బీరు తీసుకురారా అన్నాడు. బీరు తాగేశాడు. తాగేసి తలుపేసేసి పడుకున్నాడు. అయిపోయింది. ఊరికి ఎలా వెళ్ళాలి, ట్రైన్కి వెళ్ళడానికి ఓపిక లేదు, స్టేషన్కి వెళ్ళాలి లెక్క ప్రకారం, కానీ ఓపిక లేక పిచ్చెక్కిపోయి బీరు తాగేసి పడుకున్నాడు ఆయన. ఒకసారి ఫ్లాష్ బ్యాక్లు అన్నీ గుర్తొచ్చినాయి. ఆయన ఇలా అన్నాడు, ఈయన ఇలా కాదన్నాడు, ఇది ఇలా కాదన్నాడు. అంటే నా రాతలో యాక్టర్ని అయ్యే ఇది లేదన్నమాట. అనవసరంగా ఇది వచ్చాను, ఆ వ్యవసాయం చేసుకున్నా పోయేది నేను. కనీసం ఈ ప్రయత్నాలు, ఆ వ్యవసాయం చేసుకుంటే నేర్చుకునేవాడు వ్యవసాయం ఎలా చేయాలో అది నేర్చుకోలేదు, ఇది రాలేదు. ఈ రెంటికి చెట్టు ఎవడైనట్టుగా అయిపోయింది నా పరిస్థితి. ఇప్పుడు ఊళ్ళో మొహం ఎలా తెలుసుకోలేదు. తండ్రి అయితే అసలు ఇది లేదు అని చెప్పేసి ఆలోచనలో డిస్టర్బ్ అయిపోయి తాగి మొత్తం పడుకున్నాడు. ఆశ వదిలేశాడు. వదిలేసిన తర్వాత మర్నాడు టప తలుపులు, డోర్లు నాక్ చేశారు. ఎవరైనా చిరాకు తీసి తలుపు తీశారు. తలుపు తీస్తే పూర్ణచంద్ర గారు డ్రైవరు. అయ్యగారు రమ్మన్నారండి అన్నాడు. నిన్న పొమ్మన్నారు కదా, నిన్న పొమ్మన్నారుగా అన్నాడు. ఏమోనండి నాకు తెలియదండి, మీరు వస్తారా అన్నాడు. ఇప్పుడు ఎలా వస్తాను, స్నానం చేసి వస్తా ఉండు అవసరమైతే అని చెప్పేసి కూర్చోబెట్టాడు చిరాగ్గానే. మళ్ళీ ఎదుగు ఇది ఉంటుంది కదా, ఇరిటేషన్. స్నానం చేసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత పూర్ణచంద్రరావు గారు కూర్చోబెట్టాడు. ఏమీ లేదు, రాజుబాబు గారు అనే అతన్ని హీరోగా సెలెక్ట్ చేసాం, అంతవరకు కరెక్టే. విలన్గా తమిళ ఆర్టిస్ట్ శ్రీకాంత్ అనే ఆయన్ని మేము మాట్లాడుకున్నా, ఫిక్స్ చేసాం. కాకపోతే ఆయన ఏమన్నాడంటే, ఆయనకి తమిళ పిక్చర్లు బాగా వచ్చిన పెద్ద పిక్చర్లు వచ్చినాయంట శ్రీకాంత్ అనే ఆయనకి. ఇప్పుడు ఏమంటే నేను ఎలాగైనా తమిళ్లోనే సెటిల్ అవ్వాలి, మీ తెలుగు చేయలేను కదా, అంచేత ఒకసారి నన్ను వదిలేయండి అని బతిమలాడు. అంచేత ఆయన వెళ్ళిపోయాడు ఆయన. అంచేత మీకు ఇష్టమైతే, మీకు అభ్యంతరం లేకపోతే హీరో అనుకున్నాం, కుదరలేదు, విలన్గా వేస్తానంటే మీకు దానికి కూడా ప్రాధాన్యత ఉంది, క్యారెక్టరే, అది వేస్తానంటే ఆ వేషం వేస్తారా అని అడిగాడు. మీకోసమే ఉందేమో అది అని చెప్పాడు. ఏదో ఒకటి అది చిరాగ్గా ఉన్నాడు కదా, ఏదైనా వేస్తాను సార్ అన్నాడు ఆయన.
అని అక్కడి నుంచి అలాగా అది ఫిక్స్ అయింది. విలన్ వేషానికి ఓకే అన్నాడు. ఓకే అన్న తర్వాత అక్కడి నుంచి అయితే ఒకసారి ఊరు వెళ్ళేస్తారండి అన్నాడు ఆయన. ఆ ఊరు వెళ్ళే దారిలో రాజుబాబు వచ్చాడు ఆయన. రాజుబాబు వీళ్ళు ఒకే ట్రైన్లో ఎక్కారు. ఒకరోజే గ్యాప్. మర్నాడు షూటింగ్. మర్నాడు మైసూరు వెళ్ళి షూటింగ్ చేయాలి. వెళ్ళారు, ఇద్దరు కలుసుకున్నారు. ఇద్దరు కలిసిన ట్రైన్లో ఏమండి ఇది చెప్తాడు ఆయన, ఎప్పుడు కూడా మీరు సెలెక్ట్ అయ్యారు ఓకే, కానీ సెలెక్ట్ అయ్యాను మాత్రం ఊళ్ళో చెప్పకండి. ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది వచ్చితే రేపు మళ్ళీ మనం తలెత్తుకోలేవు. ఈయన అనుభవాలు చెప్పాడు అక్కడ. గిరిబాబు గారు చెప్పాడు రాజుబాబుకి. రాజుబాబు ఏమండే మనం సెలెక్ట్ అయ్యాం ఓకే, కానీ సెలెక్ట్ అయ్యాను మాత్రం చెప్పొద్దండి. ఇప్పుడు నేను 4 సార్లు ఫెయిల్ అయ్యాను, నేను ఊళ్ళో చెప్పి తలెత్తుకోలేకపోతున్నాను అని చెప్పాడు. అన్నీ అయిన తర్వాత అప్పుడు చెప్తామండి. షూటింగ్ అయిన తర్వాత అది అనుకున్నాడు ఊరికే జోక్గా. అదే ట్రైన్లో ఈయన ఒంగోలులో దిగాడు, ఆయన బెజవాడలో దిగాడు. ఆ బెజవాడలో దిగిన తర్వాత వచ్చి ఇద్దరిని తీసుకొచ్చి మైసూర్లో ఎక్కడో షూటింగ్ చేశారు. ఆ చిత్రం పేరు జగమే మాయ. ఆ రాజుబాబు మురళీమోహన్. ఏమండి ఇక అక్కడి నుంచి ఈ జగమే మాయలో ఇద్దరికి మంచి పేరు వచ్చింది. ఇటు మురళీమోహన్ గారికి, ఇటు గిరిబాబు గారికి. ఇద్దరు చాలా బాగా చేశారు. ఈయన విలన్గా చాలా బాగా చేశారు. కానీ వెంటనే పూర్ణచంద్రరావు గారిని అడిగి అడ్వాన్స్లు వచ్చేసినాయి. సినిమాలు 7 సినిమాలు బుక్ అయ్యాడు వెంటనే. ఇద్దరా? ఇటు మురళీమోహన్ గారు, మురళీమోహన్ గారు, ఇటు గిరిబాబు గారు ఇద్దరికి సినిమాలు వచ్చేసినాయి. చాలా బాగా చేస్తున్నారంట ఇదని చెప్పేసి సినిమాలు వచ్చేసినాయి. సినిమాలు వచ్చేసేటప్పటికి 7 సినిమాలు అడ్వాన్స్లు ఇచ్చారు అప్పుడు వాళ్ళు. దాంట్లో అయిన తర్వాత 7 సినిమాలు అయిపోయిన తర్వాత ఇక వరుసగా సెటిల్ అయిపోయారు. ఇక అయిపోయి ఇక మురళీమోహన్ గారు మా గురువు గారు సినిమాల్లోనూ, ఇటు గిరిబాబు గారు ఇటు ఈ సినిమాల్లోనూ అటు చేస్తూ వరుస రెగ్యులర్ ఆర్టిస్టులు అయిపోయారు. ఇక్కడ గిరిబాబు గారికి మంచి పేరు వచ్చింది, ఆయనకి మంచి పేరు వచ్చింది. కొంతకాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు గిరిబాబు గారికి ఏమనిపించిందంటే కొన్ని సినిమాలు దాదాపుగా ఈయనకి ఒక 45 సినిమాలు 50 సినిమాలు అయిపోయిన తర్వాత ఈయనకి సినిమా తీయాలని కోరుకొచ్చింది. సీనియర్ అయిపోయాడు కదా ప్రొడక్షన్లోకి దిగుదాం అనుకుని. ఎందుకు దిగుదాం అనుకున్నాడంటే ఆయన స్నేహితుడు కొమ్మినేని శేషగిరిరావు, ఆర్టిస్ట్ చక్రవర్తి గారు బ్రదరు. కొమ్మినేని శేషగిరి మా కొలీగ్, మాతో కూడా పనిచేశాడు. ఆయన ఒక చిన్న లైన్ చెప్పాడు. లైన్ చెప్పగానే సినిమా తీయాలనిపించింది ఎవరికి? గిరిబాబు గారికి. అంటే అప్పటికే ఒక 45-50 సినిమాలు అడ్వాన్సులు అన్నీ వచ్చున్నాయి కదా బాగా. ఇంతకంటే ఒక సెంటిమెంట్ విషయం చెప్పాలి మీకు. ఈ అడ్వాన్స్ వచ్చిన తర్వాత, సినిమాలు వచ్చిన తర్వాత ఫస్ట్ మనీ ఆర్డరు సగం డబ్బులు తీసి తండ్రికి పంపించాడు. ఫస్ట్ రెమ్యునరేషన్ పంపించి, నాన్న నువ్వు ఇచ్చేస్తున్నావు కదా, నేను ఇప్పుడు బాధ్యతగా ఉంటాను, నేను ఇప్పుడు ఫస్ట్ మొదటి సంపాదన మీకు పంపిస్తున్నాను. మీకు అవసరం లేదు తెలుసు, నాకు మీకు డబ్బులు అవసరం లేదు, కానీ కొడుకుగా నా ధర్మంగా నా బాధ్యతగా మీకు పంపిస్తున్నాను, స్వీకరించండి, మీరు నో అని మాత్రం అనొద్దని చెప్పేసి రాసి పంపించాడు. తీసుకుని ఊరికే పంపించడం అంటే ఎలాగేంటని ఆయన తండ్రి నమ్మల ముందు. పోస్ట్ మ్యాన్ మీకేనండి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అలా డబ్బులు చూసుకుని కళ్ళ నీళ్ళు పెట్టుకుని అలా కోలబడి ఏడ్చాడు ఆయన. నా కొడుకుని ఎంత చేశాను నేను, అనవసరంగా ఏడిపించాను నేను అని చెప్పేసి తండ్రి బాధపడ్డాడు. ఊరుకోండి అని భార్య ఆవిడ చేసుకున్నారు. అంటే ఏ తండ్రికైనా కొడుకు తండ్రి నన్ను వెళ్ళగొట్టాడనే బాధ గిరిబాబు గారు పెట్టుకోవాలా. గిరిబాబు గారిని నేను వెళ్ళగొట్టానని తండ్రి బాధపడ్డాడు, అది మనసులో ఉండి. కానీ దేనికి పంపించాడు ఆయన? బాధ్యత తెలుసుకుంటాడని పంపించాడు తప్ప. అంటే తండ్రుల గురించి అపార్థం చేసుకునే కొడుకులకి ఇది ఒక గుణపాఠం. తండ్రులు కఠినంగా ప్రవర్తిస్తే, కఠినంగా బిహేవ్ చేస్తే, తిడితే, ఏదన్నా అంటే మాట అంటే నన్ను అంటున్నారని అనుకునే కొడుకులకి అందరికీ ఇది ఒక గుణపాఠం. ఎంచేతంటే ఒక రకంగా తండ్రి కళ్ళ ముందు కోడలను అలా పెట్టేసి, పిల్లల్ని అలా పెట్టేసి తను మెడ్రాస్ తిరుగుతూ ఉంటే ఏ తండ్రికైనా ఎలా ఉంటుందండి అది? అంచే దాని గురించి బాధ్యత తెలిసి వస్తుందని సెపరేట్ చేశాడు ఆయన. అంతే తప్ప పంపించాడు తప్ప ఇంట్లోంచి పంపించాలని ఆయన కాదు. ఆయన కట్టుకుపోతాడా? ఒకటే కొడుకు. అంతే. ఇది కూడా తెలుసు కదా. అది గిరిబాబు గారు అర్థం చేసుకున్నారు. అంటే ఏ కొడుకైనా ఇది చెప్తున్నాను నేను. గిరిబాబు గారు అర్థం చేసుకుని నా తండ్రి నన్ను నా బాధ్యత తెలుసుకోవాలని పంపించాడు తప్ప ఆయనకి నా మీద అంత, నేను ఒక్కడనే కదా కొడుకుని, ఇంకెవరున్నారు వాళ్ళకి?
పోనీ పక్కన వాళ్ళు ఉంటే పోనీ అనుకోవచ్చు. అది అర్థం చేసుకుని ఈయన నా సంపాదన మీరు చూడాలి నాన్న, మీ చేతికి ఇస్తే మీ చేతికి ఇవ్వాలి లెక్క ప్రకారం, కానీ నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి, పనిలో ఉన్నాను కాబట్టి మీకు పంపిస్తున్నాను, తీసుకోండి నాన్న అని చెప్పి పంపించాడు. అలా పట్టుకుని కూరపడి ఏడ్చాడు. అయిన తర్వాత ఇక అలాగా కంటిన్యూగా అయిపోయాడు. ఇప్పుడు 50 సినిమా దాదాపుగా అలాగ కంటిన్యూ అయిపోయి భార్య తీసుకెళ్ళాడు, పిల్లల్ని తీసుకెళ్ళాడు, అక్కడ సెటిల్ చేశాడు మెడ్రాస్లో. అయిన తర్వాత ఆయన ఇప్పుడు కొమ్మినేని గారి కథ లైన్లు చెప్పాడు ఒకసారి కలిసినప్పుడు. ఆయన కూడా ఆర్టిస్ట్ కమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేశారు ఆయన, కొమ్మినేని శాస్త్రిరావు గారు. మా గురుగారి దగ్గరే చేశారు ఆయన. మీ ఇద్దరం కలిసి పనిచేసాం. అయినప్పుడు లైన్ బాగా నచ్చింది. అయితే మనమే తీద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. ప్లాన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏ బ్యానర్ పెట్టాలంటే ఈయనకి జైబేరి సినిమా అంటే ఇష్టం అంట గిరిబాబు గారికి. అది 50 సార్లు చూశారట ఆయన. మది శారదాదేవి మందిరం అనే పాట ఉంటుంది. ఆ జైబేరి బ్యానర్స్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అని బ్యానర్ పెట్టి కొమ్మినేని శాస్త్రిరావు గారితో మొదటి సినిమా దేవతలారా దీవించండి అనే సినిమా తీసి అనుకున్నాడు. అనుకుని డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళాడు. డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ మామూలే, ఇది చాలామంది చెప్పుకున్నట్టే డిస్ట్రిబ్యూటర్లో కొమ్మినేని తీసేయండి అన్నారు. కొమ్మినేని అయితే డబ్బులు ఏమన్నారు. మీరు ఇవ్వకపోయినా సరే నాకు ఈ కథని కేఎస్ఆర్ దాస్ని పెట్టుకోమని చెప్పారు వాళ్ళు. కేఎస్ఆర్ దాస్ గారిని పెట్టుకోనుకోండి, ఇప్పుడు నాకు నచ్చిన కథ ఉంది అంటే ఈయన కూడా రాయించాడు కదా. ఇదివరకు మీకు గుర్తుంటే నేను కథలు నాటకాల కోసం విశ్వనాథ నాయకుడు, పల్నాటి యుద్ధం రాయించాడు ఆయన. ఈయనకి రాత డైరెక్షన్ చేయటం కూడా, అలా డ్రామాలు కూడా డైరెక్ట్ చేశాడని చెప్పాను. డైరెక్షన్ చేశాడు ఆయన అప్పుడు. ఆ నాటకాలు రాయించారని చెప్పాను కానీ డైరెక్షన్ చెప్పలేదు కదా. ఈయనే దర్శకత్వం వహించాడు ఆ నాటకాలకి. ఈ కళాభారతి సంస్థను పెట్టాడు ఆయన, డ్రామా సంస్థ. అప్పుడు దానికి దర్శకుడు ఈయనే. అంచేత కథ పట్ల అవగాహన ఉంది ఈయనకి. రేపు ఆయన వస్తాడు, మేము ఆయన పెద్ద డైరెక్టరు, ఆయన ఏదైనా మార్పులు చెప్పారనుకోండి దీని మీద మేము చచ్చినట్టు చేయాలి, మాట్లాడడానికి లేదు. అదే కొమ్మినేని గారు అనుకోండి, మేమిద్దరం డిస్కస్ చేసి ఆ కథని నాకు నచ్చినవి, నాకు ఆయన చెప్పింది నచ్చింది కాబట్టి అలాగే తీసుకోవచ్చు మేము. ఆయన మార్పులు చెప్తే చెప్పలేము. అంచేత కొమ్మినేని గారితో తీస్తాను నేను, మీరు చేసినా చేయకపోయినా అన్నాడు. అయిన తర్వాత కొంత తీశారు. ఒక 7-8 రీళ్ళు తీసిన తర్వాత వాళ్ళు రష్ చూస్తూ ఉన్నారు. మంచి పేరు వచ్చింది అప్పుడు తీస్తుంటే. డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి తారక రామ పిక్చర్స్ రష్ చూస్తూ ఉన్నారు. రష్ చూస్తూ ఉంటే అప్పుడు ఆయన ఇచ్చేసి రష్ చూపించారు. చూపించిన తర్వాత బాగుంది మేము చేస్తామని మళ్ళీ ఆ సినిమాని వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడు ఇక ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక ఆగల. ఎంచేతంటే ఈయనలో దర్శకుడు ఉన్నాడు, నిర్మాత ఉన్నాడు, కథకుడు ఉన్నాడు, అన్నీ ఉన్నాడు ఆయన గిరిబాబు గారికి. తర్వాత మళ్ళీ కొమ్మినేని గారితోటి కృష్ణ గారు, గిరిబాబు ఇద్దరు హీరోలుగా చేస్తూ సింహగర్జన అనే సినిమా తీశారు. సింహగర్జన అనే సినిమా తీసిన తర్వాత ఈయన పిఎన్ రామచంద్రరావు దర్శకుడిగా చేస్తూ సంజయరాఘవ అనే సినిమా తీశారు. ఇది ప్రయోగాత్మక చిత్రం. అది సక్సెస్ అవ్వచ్చు లేదా ఫ్లాప్ అవ్వచ్చు అని కూడా ముందే ఆయన తెలుసుకున్న డిస్కషన్లోనే ముందే చెప్పాడు ఆయన, ప్రయోగాత్మక చిత్రం సంజయరాఘవ అనేది అని. ఆ తర్వాత కేశవరావు గారి దీంతో ఆధ్వర్యంలో, గిరిబాబు గారి ఆధ్వర్యంలో సినిమా తీయమన్నాడు ఆయన. కేశవరావు గారు పెట్టుబడి నాది, లాభాలు వస్తే నీకు ఇస్తాను 50%, నష్టం వస్తే నీకు సంబంధం లేదు అని చెప్పి అప్పుడు మళ్ళీ పిఎన్ రామచంద్రరావుని పెట్టి కథ, స్క్రీన్ ప్లే ఈయన గిరిబాబు గారు రాసి మెరుపుదాడు అనే సినిమా తీశారు. అది బాగానే పోయింది. ఆ తర్వాత ఈయన దర్శకుడుగా ఇప్పుడు రణరంగం అనే సినిమా తీశాడు ఆయన. భానుచంద్ర, సుమలత హీరోయిన్లుగా రణరంగం అనే సినిమా తీశాడు. ఆ తర్వాత ఈ బ్యానర్ జైబేరి బ్యానర్ మీద కాకుండా కూతురు బ్యానర్ మీద ముద్దు ముచ్చట అనే సినిమా కూడా తీశాడు. అది బాగానే ఆడింది, ముద్దు ముచ్చట అనే సినిమా. ఆ తర్వాత ఈయన రెండో కొడుకు బోసుబాబుని ఈయన ఉద్దేశంలో బోసుబాబు హీరో అవుతాడని బోసుబాబుని హీరోగా పెట్టి ఇంద్రజిత్ అనే సినిమా తీశాడు. ఈ 2 కమర్షియల్గా సక్సెస్ కాల. ఈయన దర్శకుడిగా చేసిన 2 పిక్చర్లు, రణరంగం ఒకటి, ఇంద్రజిత్ ఒకటి, అలాగా ఇదైపోయింది. ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ ఇచ్చాడు. గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ ట్రెడిషనల్ పాత దీంట్లో పెట్టుకుని నీ సుఖమే నేను కోరుకున్నా అనే ఒక సినిమా తీశాడు ఆయన. ఈ ఓవరాల్గా కమర్షియల్గా మాత్రం సక్సెస్ కాలే. ఇక సినిమాలు ఆపేశాడు ఆయన. సినిమాలు ఆపేసి
ఆర్టిస్ట్గా ఈయన చేస్తూనే ఉన్నారు. వేషాలు వచ్చినంత వరకు పెద్ద క్యారెక్టర్లు వస్తే ఈ లోపల అనూహ్యంగా గిరిబాబు ఆర్టిస్ట్ అయిపోయాడు. సారీ, రఘుబాబు గారు. ఆయన ఆయన మీద అసలు ఆర్టిస్ట్ అవుతారు, ప్రొడక్షన్ చూసుకునేవాడు ఆయన. రఘుబాబు ఇప్పుడు కూడా గిరిబాబు గారికి సినిమాలన్నిటికీ ప్రొడక్షన్ చూసేవాడు ఆయన. ఆయనలో ఆర్టిస్ట్ ఉన్నాడని ఈయన కూడా గ్రహించలేకపోయాడు అప్పుడు. అంచేత ఆయన రఘుబాబు ఆర్టిస్ట్ అవడంతో బిజీ ఆర్టిస్ట్ అయిపోయాడు ఆయన, బిజీ కమెడియన్ అయిపోయాడు. ఇప్పుడు వేషాలు వేస్తున్నారు. ఇంకా బోస్బాబు గురించి ఇక రిస్క్ చేయటం ఇష్టం లేక అలాగా ఉంచేశారు ఆయన. అంచేత ఇలాగా కాలం గడుపుతూ ఆయన పిల్లలు హ్యాపీగా ఉన్నారు, ఈయన హ్యాపీగా ఉన్నారు. కానీ 2016లో మాత్రం ఆయన భార్య, ఆయనకి ఎంతో సపోర్ట్ ఇచ్చిన శ్రీదేవి గారు పాపం కాలం చేశారు 2016లో. ఆ తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఆయన. డిప్రెషన్కి వెళ్ళిపోయి కొంచెం యాక్టివిటీ తగ్గి, ఆ తర్వాత ఈ మధ్యనే విన్నాను ఒకసారి నేను, రఘుబాబు గారు అన్నప్పుడు కలిసినప్పుడు కొంచెం మర్చిపోతున్నారు ఆయన, గుర్తుపెట్టుకోలేకపోతున్నారు అని చెప్పారు ఆయన. అంచేత అంటే ఏజ్ వైజ్గా వచ్చిన ఇది దాదాపుగా 80 సంవత్సరాల పైన ఉన్నాయి ఇప్పుడు ఆయనకి. 43 అంటే దాదాపుగా 50, అంతే కదండి, అంతే కదా, 57, 77, 77, 81, 82 సంవత్సరాలు. అంచేత కొంచెం ఆ తీరులో మర్చిపోతున్నారు అని చెప్పారు. అంటే నేను అడిగానని చెప్పండి అని అన్నాను, అప్పుడు చెప్పిన మాట అది. గిరిబాబు గారు నా దాంట్లో 2 పిక్చర్లు చేశారు, బాగా 2 పిక్చర్లు ఆర్టిస్ట్గా చేశారు ఆయన. అంచేత అలాంటి గిరిబాబు గారు ఎంతో కష్టపడి ఒక ఇది వచ్చిన తర్వాత నిర్మాతగా, దర్శకుడిగా, ఆర్టిస్ట్గా సక్సెస్ అయ్యి ఇప్పుడు ఆయన ఇంట్లో రెస్ట్ తీసుకోండి, విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈయనకి కాంపిటేటర్ ఎవరు లేరు కదా, కాంపిటేటర్ లేడు అసలు. ఇచ్చేదంటే తర్వాత సత్యనారాయణ గారు, గిరిబాబు గారు, ఈ రావు గోపాల్ గారు, ఈ బ్యాచ్ అంతటితో కలిపి అన్ని సినిమాలు చేశారు వీళ్ళు, ఏదో క్యారెక్టర్ కాంబినేషన్స్లో. అంటే ఒక కౌబాయ్ సినిమాలు ఉన్నాయి అనుకోండి, వీళ్ళ కాంబినేషన్లు ఉండేవి. కౌబాయ్ సినిమాలు ఉన్నాయి, సరే, కృష్ణ గారి సినిమాలు ఉన్నాయంటే అన్నింటిలోనూ కాంబినేషన్ చేశారు. అంచేత గిరిబాబు గారు ఆర్టిస్ట్గా అసలు చాలా ఇదిగా ఉన్నారు. ఆయన ఒకడు, సత్యనారాయణ గారు ఒకళ్ళు, ప్రభాకర్ రెడ్డి గారు ఒకళ్ళు, వీళ్ళందరూ ఒక కాలం వేయలేరు వీళ్ళందరూ. వీళ్ళు ఎక్కడ చూసినా వీళ్ళే ఉన్నారు. ఎక్కువగా ఫాదర్ క్యారెక్టర్లు. తర్వాత ఒక్కసారి జ్యోతిలక్ష్మి అనే సినిమాలో సావిత్రి గారికి, మహారాజు సావిత్రి గారికి భర్తగా చేశారు. అది చాలా అదృష్టంగా ఫీల్ అవుతాడు ఆయన, జ్యోతిలక్ష్మి అనే సినిమాలో. తర్వాత బంగారు కళలతోటి ఈయన క్రేజ్ వచ్చిందట. అన్నపూర్ణ పిక్చర్స్ మధుసూదన్ గారు బుక్ చేయగానే ఈయనకి మంచి క్రేజ్ వచ్చేసిందట అప్పట్లో. ముందు మామూలు ఈ సినిమాలు వచ్చినాయి కదా, అన్నపూర్ణ మధుసూదన్ గారు బుక్ చేయగానే ఒక స్టాండర్డ్ ఆర్టిస్ట్ యొక్క ఇది వచ్చేసిందంట ఆయన, నాగేశ్వరరావు గారితో వచ్చేసింది. కొన్ని మనం గుర్తు చేసుకునేటట్టయితే చిత్రం బలారి విచిత్రం, ఏ ఆదిత్ సుబ్బ, చిత్రం బలారి విచిత్రం, పిఎన్ రామచంద్ర గారు, అది పిఎన్ రామచంద్రం. అదే దాంట్లో క్యారెక్టర్స్ చెప్పేది. చాలా పిక్చర్లు చేశారు, చాలా పిక్చర్లు చేశారు ఆయన. ఆయన వధూవరులు అనే సినిమాలో హీరోగా చేశారు. వధూవరులు అనే సినిమాలో హీరోగా చేసిన ఎన్ని ఉంటాయండి సినిమా? ఒకటేను. అందులో ఇప్పుడు హీరోగా వచ్చాక విలన్గా మారిపోయి, విలన్గా మారితేనే సినిమాలు వచ్చినాయి, లేదంటే వచ్చే కాదు. సత్యనారాయణ గారిది ఎందుకు కూడా చూడండి, సేమ్ ఆయన వెయిట్ చేస్తూ పాజిటివ్ అయినప్పుడు కూడా, కాకపోతే ఇక్కడ ఈయనకేమో ఫస్ట్ నెగిటివ్ వచ్చింది, అవునవును, తర్వాత మళ్ళీ పాజిటివ్ అయింది. అంటే ఈయన హీరోగానే వచ్చారు, ఆయన హీరో ఫిజిక్కే అయింది, ఫేస్ కూడా ఎంత రాయల్ గానే ఉండేది. కాకపోతే ఏంటంటే కొంచెం నువ్వు ఇలా కాదు, నువ్వు ఇలాగైతే ఎక్కువ ఇండస్ట్రీకి పనికొస్తావు అని చెప్పి దేవుడు విధి రాశాడు ఆయనకి. విలన్ గా కూడా ఎక్కువ రోజులు లేరు చూడండి, పాజిటివ్ క్యారెక్టర్ వేశారు, చాలా మంచిగా వేశారు. తర్వాత వాళ్ళ రఘుబాబు కూడా ఆయన లాగానే అంత పేరు సంపాదించాడు ఆయన కమెడియన్ గా. కానీ రఘుబాబు గారు కూడా ఎంచేతంటే ఆయన అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి ఆర్టిస్ట్ అవుతాడని. అంచేత అనుకోనివి కొన్ని జరుగుతాయనడానికి ఉదాహరణ ఇదే. అలాగే గిరిబాబు గారు కూడా ఆర్టిస్ట్ గా అనుకోవాలి అసలు, హీ వాజ్ ఫోర్స్డ్. అదే నువ్వు హీరోలాగా ఉన్నావు అని చెప్పేసి అందరూ చెప్తే, ఆ ఫోటోగ్రాఫర్ స్నేహితుడున్నాడుగా నాగేశ్వరరావు అని, ఆయన చెప్తే ఇలాగా
బలవంతంగా ఆయన మైండ్లోకి ఎక్కింది ఇది. లేకపోతే హ్యాపీగా లక్కీ బాయ్ లాగా ఆ సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండే క్యారెక్టర్ అయింది. అదే ఆర్టిస్ట్ అనే అంబిషన్ లేదు అసలు. పైగా ఇంకోటి సపోర్ట్ లేదు ఆయనకి. సపోర్ట్ లేదు. కరెక్ట్. అది కూడా లేదు. ఇంచేత అన్ని టెస్ట్లే కదా సార్ అది. అవునవును. కాకపోతే ఏంటంటే అందరి దృష్టిలోనూ మంచిగా అనిపించుకున్నాడు ఆయన ఫస్ట్ వచ్చినప్పుడు. ఆయన పాపం ఆయన్ని బాధ పెట్టాం గిరిబాబు గారిని అనేది అందరిలోనూ ఉంది, నిర్మాతలు అందరిలోనూ. వాళ్ళు చాలా ఇది చేశారు. సారీ బాబు అందరూ సారీ చెప్పినోళ్ళు ఈయనకి. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ గిరిబాబు గారికి అర్థం చేసుకునే భార్య దొరకటం. అయ్యో, శ్రీదేవి గారి సపోర్టు. ఆవిడ పోయిన తర్వాత ఈయన బ్రెయిన్ ఇదైపోయిందంట. అదే ఆయన మర్చిపోలేకపోయానంట ఆయన. అంతే. ఇచ్చేదంటే ఏముందిలేండి, తండ్రి మీ నాన్నగారు అంటంలో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలని చెప్పి ఆయన గుర్తు చెప్పి మళ్ళీ మిమ్మల్ని వదులుకుంటారేంటి అని చెప్పి ఆవిడ మనం కొంతకాలం వచ్చేస్తే మీరు తప్పకుండా పైకి వస్తారు. ఆ కోయిదర్తో చెప్పించింది కూడా ఆవిడే. నేను చెప్పించుకొని అన్నాడు జాతకం. అంటే ఒక టర్నింగ్ పాయింట్ అక్కడ, ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసింది ఆ కోయిదర్ జాతకం. రైట్. ఆ జాతకం తర్వాతే 12 రోజులు కవర్ వచ్చింది పూర్ణచంద్రరావు గారి దగ్గర నుంచి. ఇవన్నీ కూడా అంటే ఒకటండి, జీవితంలో ఏదో నిరాశ వస్తే నిరాశ కలిగినంత మాత్రాన, ఫెయిల్యూర్ వచ్చినంత మాత్రాన మనం నిరాశ పడక్కర్లా. అంటే వన్ బై వన్ ఫాలో అవుతాయండి. మనకి అదృష్టం దురదృష్టం వెనకాల ఒకదాని వెనకాల ఒకటి వస్తుంటాయి. ఎప్పుడు దాంట్లోనే స్టాండర్డ్గా ఉండవు అని ఒకడు అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా ఒక దాంట్లోనే స్టాండర్డ్గా ఉండదు. మంచి చెడు ఎలాగైతే ఇది ఉంటాయో అలాగే సంతోషం ఇది దుఃఖం ఎలా ఉంటాయో ఒకదాని వెనక ఫాలో అవుతూ ఉండటానికి ఇది ఒక ఉదాహరణ అండి మనకి. అంచేత వెయిట్ చేయాలి, మంచి రోజుల కోసం వెయిట్ చేయాలి. కానీ ఓర్పుగా ఉండాలి. ఓర్పు పేషెన్స్గా ఉంటేనే ఏ మనిషికైనా, ఇది మనిషి జీవితం అంటేనే అసలు కలగలుపు ఇది. అంచేత అలా ఉంటే బాగుంటుందని గిరిబాబు గారు అలా వెయిట్ చేయబట్టి అంచేత ఫ్రస్ట్రేషన్కి వెళ్ళాలి. ఆయన గబుక్కుని వ్యవసాయంలోకి దిగిపోలే, మళ్ళీ ట్రై చేశాడు. అంటే ఎన్నిసార్లు పిలిచినా వెళ్ళారు. చూడండి, ఇది ఇందులో అబ్జర్వ్ చేయాల్సింది. ఎన్నిసార్లు పిలిచినా ఏమో ఈసారి వస్తుందేమో అనే ఆశ అనేది మనిషి పెట్టుకుంటే డెఫినెట్గా సక్సెస్ అవుతారు ఆయన. అండ్ తర్వాత ఎన్ని సినిమాలు ఉంటాయండి మొత్తం ఓవరాల్గా? దాదాపు 500 పైన చేశారు. సో 500 సినిమాలు చేశారు. చేసేసి ఆయన ఇప్పుడు ప్రస్తుతం విశ్రాంతి జీవితం గడుపుతున్నారండి ఆయన. దాదాపుగా అంటే అందరికీ కావాల్సిన నటుడు అయ్యాడు ఆయన. అందరు హీరోలతో చేశారు ఆయన. సపోర్ట్ క్యారెక్టర్స్ కానీ కాంబినేషన్స్ కానీ అందరితో చేశారు. ఇటు జానపద చిత్రాలు చేశారు, ఇటు సాంఘిక చిత్రాలు చేశారు, ఇటు పౌరాణికాల్లో చేశారు, అన్ని చేశారు. ఇప్పుడు మనకి పెద్ద హీరోలు చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారితో ఎక్కువ చేశారు. కృష్ణ గారు కూడా అందరితో చేశారు. కాంబినేషన్ చేశారు. తర్వాత ఆ తరం తర్వాత మళ్ళీ వీళ్ళతో కూడా యాక్టివ్ గా చేశారు. మహేష్ బాబు గారు. అవును, చిన్న హీరోలకి ఫాదర్ గాను అన్ని చేశారు. సో ఆయన సంపూర్ణమైన నట జీవితాన్ని అనుభవించారండి. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా, ఆయన ఎక్స్పెక్ట్ చేయకుండా అనుకోని జీవితాన్ని అనుభవించారు. అయితే తర్వాత ఫ్యామిలీని గౌరవించడంలో ఆయన తర్వాత ఎవరైనా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం వెళ్ళి మొత్తం వాళ్ళ తాతగారిని వాళ్ళందరినీ ఫోటోలు కూడా తీసుకుని ఇచ్చేసేవాళ్ళు ఆయన. ఎప్పుడు ప్రతి సంవత్సరం వెళ్ళి, అంటే మొత్తం ఫ్యామిలీని ఉమ్మడిగా ఉంచడంలో ఆయన ఒక సఫలీకృతులయ్యారు.